ఫ్యాక్ట్ నంబర్ 1. బెర్ముడా ట్రయాంగిల్ అట్లాంటిక్ మహాసముద్రంలో మయామి, బెర్ముడా మరియు ప్యూర్టో రికో సరిహద్దులుగా ఉన్న ప్రాంతం. ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా విమానాలు మరియు పడవలు కనుమరుగవుతున్నాయి మరియు ఇప్పటివరకు ఎవరూ మిస్టరీని ఛేదించలేదు. ఇది ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఫ్యాక్ట్ నంబర్ 2. వోయినిచ్ మాన్యుస్క్రిప్ట్ అర్థం చేసుకోలేని భాషలో వ్రాయబడిన మరియు విచిత్రమైన దృష్టాంతాలతో నిండిన పురాతన పుస్తకం. వోయినిచ్ మాన్యుస్క్రిప్ట్ భాషావేత్తలను కలవరపరిచింది. శతాబ్దాలుగా క్రిప్టోగ్రాఫర్లు మరియు చరిత్రకారులు ఆ పుస్తకంలోని పదాలు మరియు చిహ్నాలు ప్రపంచంలో ఉన్నాయైన ఒక్క శాస్త్రవేత్త దానిని పరిష్కరించలేకపోయాడు. దీని మూలాలు మరియు అర్థం రహస్యంగానే ఉన్నాయి. ఫ్యాక్ట్ నంబర్ 3. స్టోన్హెంజ్ ఇంగ్లండ్లోని చరిత్రపూర్వ రాతి వృత్తమైన స్టోన్హెంజ్ కొంత ఖగోళ మరియు ఆచార ప్రాముఖ్యతను కలిగి ఉందని స్పష్టంగా ఉన్నప్పటికీ, అది ఎలా నిర్మించబడింది మరియు దాని ఖచ్చితమైన ప్రయోజనం పురావస్తు శాస్త్రవేత్తలలో చర్చనీయాంశంగా ఉంది. ఫ్యాక్ట్ నంబర్ 4. ది వావ్ సిగ్నల్ 1977లో ఒహియో స్టేట్ యూనివర్సిటీలోని బిగ్ ఇయర్ రేడియో టెలిస్కోప్ ద్వారా అంతరిక్షం నుండి రేడియో సిగ్నల్ కనుగొనబడింది. ఇది 72 సెకన్ల పాటు కొనసాగింది మరియు మళ్లీ గుర్తించబడలేదు. గ్రహాంతర జీవితం గురించి సిద్ధాంతాలను రేకెత్తించింది. ఫ్యాక్ట్ నంబర్ 5. టావోస్ హమ్ న్యూ మెక్సికోలోని టావోస్ నివాసితులకు వినిపించే తక్కువ ఫ్రీక్వెన్సీ హమ్మింగ్ సౌండ్ ఒక శాశ్వతమైన రహస్యం. దర్యాప్తు చేసినప్పటికీ వారు ధ్వని ఎక్కడ నుండి వస్తుందో గుర్తించలేకపోయారు. ఫ్యాక్ట్ నంబర్ 6. డయాట్లోవ్ పాస్ సంఘటన 1959లో 9 మంది అనుభవజ్ఞులైన హైకర్లు విచిత్రమైన మరియు వివరించలేని పరిస్థితులలో ఉరల్ పర్వతాలలో రహస్యంగా మరణించారు. వారి గాయాలు వింతగా ఉన్నాయి మరియు వారి గుడారం లోపలి నుండి తెరిచి ఉంది. ఫ్యాక్ట్ నంబర్ 7. ది లోచ్ నెస్ రాక్షసుడు శతాబ్దాలుగా స్కాట్లాండ్లోని లోచ్ నెస్లో కనిపించిన ఈ జీవి ఊహాగానాల అంశంగా ఉంది. ఖచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ దీని ఫిల్మోగ్రఫీపై ఇంకా చర్చ జరుగుతోంది. ఫ్యాక్ట్ నంబర్ 8. ఫ్లైట్ MH370 అదృశ్యం మలేషియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 370 2014లో కౌలాలంపూర్ నుండి బీజింగ్కు వెళ్తుండగా అదృశ్యమైంది. విస్తృతమైన శోధనలు ఉన్నప్పటికీ విమానం యొక్క శకలాలు మాత్రమే కనుగొనబడ్డాయి మరియు దాని అదృశ్యానికి ప్రధాన కారణం ఏవియేషన్ యొక్క గొప్ప రహస్యాలలో ఒకటిగా మిగిలిపోయింది. ఫ్యాక్ట్ నంబర్ 9. నజ్కా లైన్స్ దక్షిణ పెరూలో ఎడారి నేలపై చెక్కబడిన అపారమైన జియోగ్లిఫ్లు ఆకాశాన్నిండి మాత్రమే స్పష్టంగా కనిపిస్తాయి. కొన్ని గీతలు మరియు జంటవుల బొమ్మలు, పక్షుల బొమ్మలు గీయబడ్డాయి. అవి ఎవరు గీశారో ఎలా గీశారో ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు. కొందరు వాటిని ఏలియన్స్ గీసి ఉంటారు అని నమ్ముతున్నారు. ఫ్యాక్ట్ నంబర్ 10. ది జోడియాక్ కిల్లర్ 1960లు మరియు 1970లలో కాలిఫోర్నియాలో యాక్టివ్గా ఉన్నాడు. రాశిచక్ర కిల్లర్ ఎప్పుడూ పట్టుకోబడలేదు మరియు అతని చాలా రహస్య అక్షరాలు మరియు సాంకేతిక లిపిలు ఇంకా పూర్తిగా అర్థం చేసుకోబడలేదు. అతని గుర్తింపు నేర చరిత్రలో అత్యంత అప్రసిద్ధమైన పరిష్కరించబడని రహస్యాలలో ఒకటిగా మిగిలిపోయింది.